కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ 6 మావోయిస్టులు మృతుల్లో 2 మహిళలు తప్పించుకున్న మరో మావోయిస్టు లచ్చన్న దళంగా గుర్తింపు 2 కానిస్టేబుల్ల గాయాలు హెలికాప్టర్లో హైదరాబాద్ కు తరలింపు ఇది విప్లవ ద్రోహుల పనే ఆజాద్ 9న జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలను ఇక్కడ చూడొచ్చు అయితే ఏం జరిగింది కొత్తగూడెం జిల్లాలో అసలు గతంలో డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చెప్పిండంటే తెలంగాణలో మావోయిస్టు ఫ్రీ మావోయిస్టులు ఎవరు లేరు అని చెప్పి అక్కడ పోయినప్పుడు పర్యటన సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాట సో నిజంగా మావోయిస్టులు కొత్తగూడెం మొత్తం తెలంగాణలోనే లేరని చెప్పిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వరుస ఎన్కౌంటర్లతోని ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ఆ తర్వాత మిగతా ఏరియాల్లో విపరీతంగా ఎన్కౌంటర్లు జరుగుతా ఉన్న క్రమంలో షెల్టర్ కోసం వాళ్ళు తెలంగాణ బార్డర్లోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఈ షెల్టర్కి వచ్చినటువంటి క్రమంలోనే వాళ్ళని ఎవరు ఈ కోవట్ల ద్వారా గుర్తించి వాళ్ళపైన అటాక్ చేసి చంపినట్టుగా తెలుస్తా ఉంది స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఇక్కడ చూడొచ్చు అయితే అగ్రనేత కూడా ఇందులో చనిపోవడం జరిగింది జగన్ సో మొత్తానికి మావోయిస్టులు ఇటీవల కాలంలో భారీ ఎదురు దెబ్బలు తాకుతా ఉన్నాయి మావోయిస్టులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సాయుధాలు పట్టుకొని కాకుండా మీరు జనజీవనంలోకి రండి మీకు కావాల్సినంత స్పేస్ ఉంది ఇక్కడ మీరు కావాల్సినటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేయొచ్చు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడొచ్చు లైక్ చేయండి